వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎవరు ఎన్ని కూయత్తులు పన్నినా దాసన్న వెంట మేము సదా ఉంటామని నర్సనపేటలో పలువురు వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. సోమవారం నాడు నర్సనపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వీరు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఏమాత్రం పాలు పంచుకుని కొంతమంది వైసీపీ నాయకులు కేవలం దురుద్దేశపూర్వకంగానే దాసన్నపై బురద జల్లే ప్రయత్నాన్ని చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని, దాసన్న ఎలాంటివారు అనేది ఇక్కడి అందరికీ తెలుసునని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కృష్ణదాసే మా నాయకుడని, ఆయన గెలుపుకు మేము నిర్విరామంగా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు మా పార్టీని విమర్శించిన కొంతమంది ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా రాలేదు. పార్టీకి దూరంగా ఉంటూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణదాస్ గారి మీద కామెంట్ చేశారు. కృష్ణదాస్ గారికి సీట్ ఇస్తే మేము చేయము, ఎవరికి ఇచ్చినా మేము చేస్తామని చెప్పడం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మీకు ఇంతకు ముందు పదవులు వచ్చినా ఈ గౌరవం వచ్చింది అంటే గౌరవ ఎమ్మెల్యే గారు కృష్ణదాస్ గారే వచ్చిందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎక్కడో కనీసం ఒక వార్డు నెంబర్ గెలని వ్యక్తి ఒక జడ్పీటీసీ గెలిచాడు. కనీసం వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడం కోసం సొంతంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగక మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగడం లేదని ఈరోజు కృష్ణదాస్ గారు అడ్డుపెట్టారని ఈరోజు కృష్ణదాస్ గారి మీద కక్ష కట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు కృష్ణదాస్ గారికి వ్యతిరేకిస్తున్నారే తప్ప ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గాని, ప్రతి ఒక్క ఎంపీటీసీ గాని, సర్పంచ్ గాని ప్రజలందరూ కూడా కృష్ణదాస్ గారు వెనకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ రోజు చాలా మంది కొద్దిమంది అసమ్మతవాదులు ఒక్కొక్క మండలం నుంచి కొద్ది మంది వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత లాభం కోసం పార్టీతో విరోధమయ్యి 2 years సుమారుగా 2 సంవత్సరాల పరిధిలో వాళ్ళు పార్టీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు పాల్గొనుకుంటా మేము కూడా వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి కేవలం మన ఎమ్మెల్యే గారు ఈ జిల్లా రథసారథి అయిన ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ధర్మాన కృష్ణదాస్ గారి మీద బురద జల్లడానికే కేవలం వాళ్ళనమాట వివిధ పరిస్థితుల్లో వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు ఏ కార్యక్రమానికి అటెండ్ అవ్వకుండా పార్టీ కార్యక్రమాలకు ఏటికి కూడా దూరంగా ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాపారాలు చేస్తూ పార్టీ విభిన్న పరిస్థితుల్లో కూడా వ్యాపారాల వల్ల వాళ్ళ స్వభావం కోసం, ధనలాభం కోసం చేసుకున్న వ్యక్తిగత ప్రయోజనాలకి ఎమ్మెల్యే గారు అడ్డుకట్ట కట్టారని వాళ్ళు కేవలం ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవన్నీ అబద్దం. కృష్ణదాస్ గారు అనేది చాలా బలమైన వాళ్ళు. అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కృష్ణదాస్ గారు ఎమ్మెల్యే గారు దయాదాక్షిణ్యంతో పదవులు ఇచ్చి వాళ్ళ ఆ దయాదాక్షిణ్యంతో పదవులు పొంది వాళ్ళపైకే తిరగబడడం, అంటే వాళ్ళకి కొన్ని కార్యక్రమాలకి ఇబ్బంది కలిగడం వల్ల వాళ్ళంటే వ్యాపారము, వ్యక్తిగత లాభాలకి, వ్యక్తిగత ఈ దోషణలు చేస్తున్నారు తప్ప ఇంకొక ఏమాత్రం లేదు. వాళ్ళకి ఏమైనా ప్రజాదరణ లేదు. ప్రజాదరణ ఉండే వాళ్ళైతే వాళ్ళు ఇంకొకలాగా మాట్లాడేవాళ్ళు. ప్రజాదరణ వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతమంది అపోజిషన్ చేసినా కృష్ణదాస్ గారు గతసారి 2019లో 19,000 పైచిలుకుని గెలిచారు. ఈసారి అంతకంటే మెజార్టీతో 2024లో ఈ నర్సనపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు.
సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారికి, తోటి వైఎస్ఆర్ పార్టీ సహచరులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, పత్రికా విలేకరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఇది ఈరోజేదో అసమ్మత వర్గం ఏదో హోటల్లో మీటింగ్ పెట్టి అని అంటున్నారు, కానీ మాకు అలవాటే. సారవకోట మండలంకి వచ్చేటప్పటికి 2019 ముందు ఎలక్షన్ నుండి కూడా మేము పడుతున్నాం ప్రత్యక్షంగా. 2019లో కూడా ఇలాగా 7th బిర్యానీ హోటల్లో మీటింగ్ పెట్టారు. కృష్ణదాస్ మాకొద్దు, వేరే వాళ్ళు కావాలి, ఏమీ లేదు. మీకైతే మిగిలిన 3 మండలాలు కొత్త, కానీ మా సారవకోట మండలంకి వచ్చేటప్పటికి మాకు పాత అయిపోయింది. నేను 2019 ఎలక్షన్లో డెడికేటెడ్ నెట్వర్క్ మండల కన్వీనర్ గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్షన్ లో కూడా 2024 ఎలక్షన్ లో కూడా జేసీఎస్ కన్వీనర్ గా నేను మండలంలో పనిచేస్తున్నాను. ఇంచుమించుగా 35 పంచాయతీలు కూడా నేను తిరిగాను. 35 పంచాయతీల్లో మోర్ దాన్ 90% దాసన్న క్యాడరే ఉంది. ఊరకనే క్యాడర్ లేని వాళ్ళు, ఓట్లు లేని వాళ్ళు, పంచాయతీ వార్డు మెంబర్ గెలని వాళ్ళు ఈరోజు కొద్దిమంది మా మండలం నుండి అయితే వెళ్లడం జరిగింది. పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళు వెళ్లడం అయితే కాదు. అక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాటికి పోటీగా మంచి టీం అనేది మేమందరం కూడా తయారు చేశాం. మా మండలంలో మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ నాయకులందరూ కూడా సహకారంతో మాకు కూడా మంచి దాసన్న టీం అనేది మోర్ దాన్ 90% దాసన్న టీం ఉంది. ఈ రోజు వాళ్ళేదో అసమ్మత వర్గం అని అంటే అక్కడ సారవకోట మండలంలో కూడా పోటీ మిగిలిన 3 మండలాలతో పోటీగా మేము కూడా మెజారిటీ ఇప్పిస్తాం. మెజారిటీ వచ్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కృష్ణదాస్ గారు కాదు, అంతకంటే బలమైన నాయకుడు ఇక్కడ ఎవరూ లేరు. కృష్ణదాస్ గారే మళ్లీ 5వసారి పోటీ చేస్తారు ఖచ్చితంగా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఇప్పుడు అందులో చూసాం, ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లేటి తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ఉన్నారు, మొన్న పీఆర్పీలో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏదో కొంతమందిని తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అందులో చూస్తే ఫోటోల్లో చూస్తే మీకు అడ్రస్ తో సహా ఇస్తాం, ఫోటోలు కూడా ఇస్తాం. ఎవరో 2 ఉన్నారు, వాళ్ళు బలహీన పడిపోయారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలకు సపోర్ట్ చేయాలనేది ఉద్దేశంతోనే కృష్ణదాస్ గారి మీద కక్ష పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయినా మాకేమీ నష్టం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కృష్ణదాస్ గారికి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి కదా. వైఎస్ఆర్ పార్టీ అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ నిర్ణయానికి, ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి, జగన్మోహన్ రెడ్డికి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మరి సపోర్ట్ చేయాలి కదా. మరి అది కాకుండా కృష్ణదాస్ గారికి కాదు, ఎవరికి ఇచ్చినా మేము చేస్తాము అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది. ఇక్కడ కృష్ణదాస్ గారి వెనకే బలమైన వర్గం అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, 3 ఎంపీపీలు, ఎవరో ఒక ఎంపీపీ లేనంత మాత్రానికి ఏదో అయిపోయింది ఏం లేదు. అక్కడ బలమైన వర్గం కూడా, సారూకోటలో కూడా చాలా బలమైన వర్గం ఉంది. అలాగే జలుమూరులో కూడా ఎంపీపీ గారు, సర్పంచులు చాలా బలమైన వర్గం ఉంది. అలాగే నరసన్నపేటలో కూడా చాలా బలమైన వర్గం ఉంది. పోలేకలో కూడా ఏదో ఒకరో 2 వెళ్ళిపోయినంత మాత్రానికి పెద్ద నష్టం లేదు. వాళ్ళ పార్టీలో ప్రజలతోని అసహించుకుని పడే నాయకులు తప్ప ప్రజలు సేవ చేసే నాయకులు కాదు. ఖచ్చితంగా మళ్లీ 24లో కృష్ణదాస్ గారే ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తారు. మా మిత్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. వాళ్ళు కూడా దయించి అలాంటి ఆరోపణలు కృష్ణదాస్ గారి మీద చేయకూడదని భావిస్తూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, నర్సనపేట జడ్పీటీసీ ప్రతినిధి చింతూ రామారావు, సుడా చైర్మన్ ప్రతినిధి కోరడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ఆదిత్యుని కళ్యాణం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలియజేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈఈఓ డిఎల్వి రమేష్ బాబు తెలియజేశారు. తేదేప తీర్థం పుచ్చుకున్న గోదాలం చెరువుగట్టుపేటకు చెందిన 50 కుటుంబాలు. శ్రీకాకుళం జిల్లా బోరుభద్ర పంచాయతీ గోదాలం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు, అలాగే సంతబొమ్మలి మండలం మలగాం గ్రామ పంచాయతీ చెరువుగట్టుపేట గ్రామం నుండి సుమారు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి రాష్ట్ర తేదేపా అధ్యక్షులు
టెక్కల శాసనసభ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రగల్భాలు పలకడం, రాజకీయ కక్షలతో ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడే నాయకులతో ఉండటం మా వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవడమే అవుతుందని, ఆ పార్టీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నామని అన్నారు. అచ్చెన్నాయుడు సారథ్యంలో మా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పలికారు. అంతేకాకుండా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అచ్చెన్నాయుడే అని అన్నారు. గోదాలం గ్రామం నుండి మామిడి అప్పయ్య, సార కృష్ణ, సార దుర్గారావు తదితరులు పార్టీలో చేరగా, చెరువుగట్టుపేట నుండి కంది లచ్చయ్య, జమ్మన మల్లేష్, కంది అప్పారావు తదితరులతో పాటు సుమారు 50 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో బోరుభద్ర, సంతబొమ్మాలి పంచాయతీ తెదేపా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్ రమణయ్య మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్ సనపల రమణయ్య ఇటీవల విశాఖపట్నంలో ఘోర హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసులు కలిసి ఉర్లాం గ్రామంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమైన వారిని ఉపేక్షించేదే లేదని, వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ విషయంలో కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్మాన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేసిన దువ్వాడ శ్రీనివాసరావు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల పరిషత్ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలువురు వాలంటీర్లకు పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలోని గ్రామ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర పురస్కారాలను అందజేస్తున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా దువ్వాడ కొనియాడారు. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారని పేర్కొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి రోణంకి మల్లయ్య, జడ్పీటీసీ దుబ్బ వెంకట రమణారావు, ఏసీఎస్ అధ్యక్షులు బాడాన మురళి, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ హేమసుందర్రాజు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీ కన్వీనర్, వైస్ ఎంపీపీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 10,132 మందికి కళ్యాణమస్తు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్ అన్నారు. మంచి సంకల్పంతో అడుగులు వేసిన పథకం లబ్దిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోపాలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో వీడియో కాన్ఫరెన్స్ లో డీపీటీ ద్వారా మంగళవారం ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న రాష్ట్రంలోని అర్హులైన 10,132 మంది లబ్దిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 78.53 కోట్ల ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి తల్లుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకుంటున్నట్లు అన్నారు.
వికలాంగులకు 1.50 లక్షలు, ఎస్సీలకు ₹1,00,000, బీసీలకు ₹50,000 ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు వివరించారు. బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు వయస్సు ఉండాలని, 10వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి నియమాల వలన బాల్య వివాహాలను నివారించేందుకు దోహదపడుతుందని, చదువుపై ఉన్న ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై విశ్వమోహనరెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.